నమస్కారం. న్యూస్ 9 టీవీ వీక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం జూలై 1 నుండి 15వ తేదీ వరకు తులా రాశి వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది, ఈ 15 రోజుల్లో వారికి ఎలాంటి కీడు పొంచి ఉంది, ఏ ఏ విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి, ఆపదలను ఎలా దాటాలి, ఏ దేవుడిని పూజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏం కీడు జరగవచ్చు, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. తులా రాశి వారికి ఈ జూలై మొదటి పక్షంలో గ్రహస్థితులు ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా సమయంలో దాంపత్య జీవితంలో చికాకులు, జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇతరుల జోక్యం వల్ల అపార్థాలు తలెత్తుతాయి. భాగస్వామి వ్యాపారాల్లో కూడా భాగస్వాములతో మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, విలాసవంతమైన వస్తువుల కోసం లేదా అనవసరమైన ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల మీ బడ్జెట్ తలకిందులు కావచ్చు. ఆరోగ్య సమస్యలు, వెన్నునొప్పి, కిడ్నీ లేదా మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే పని ఒత్తిడి వల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. సర్దుకుపోయే తత్వం, వాదనలు పెంచుకోకుండా జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం. ఖర్చులకు కళ్ళెం. అకారణమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వినియోగం విషయంలో లేదా ఆన్లైన్ షాపింగ్ విషయంలో నియంత్రణ అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, తగినన్ని నీళ్లు తాగడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. భారం అనిపించే పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఏ దేవుడి దగ్గర మొక్కాలి? పరిహారాలు. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ చికాకులు కుటుంబ సభ్యుల నుంచి బయటపడి ప్రశాంతత పొందాలంటే ముఖ్యంగా ఆరాధించాల్సిన దైవం శ్రీ మహాలక్ష్మి మరియు పరమశివుడు. అష్టలక్ష్మి స్తోత్రం. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం లేదా వినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంటికి అదృష్టం వస్తుంది. శుక్రవారపు పూజ. శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్లి ఎర్రటి పూలతో లేదా కుంకుమతో అర్చన చేయించండి. అలాగే పేద సువాసినులకు పసుపు, కుంకుమ, పండ్లు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. శివారాధన. సోమవారం నాడు పరమశివునికి పంచామృత అభిషేకం చేయిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. చూసారుగా, తులారాశి వారు ఈ జూలై 1 నుండి 15 వరకు ఖర్చులను అదుపులో ఉంచుకొని అమ్మవారిని ఆరాధిస్తే ఎలాంటి అడ్డంకులైనా సునాయాసంగా అధిగమించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.